చేపల పులుసు ట్రై చేసేద్దామా మరి. మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు, గుప్పుడు వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోండి. ప్యాన్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత పసుపు కూడా వేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించేసుకోండి. చేప ముక్కల్లో ఉప్పు పసుపు వేసుకుని నీళ్ళతో శుభ్రం చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మూత తీసినప్పుడు నూనె సెపరేట్ అవుతున్నప్పుడు కొంచెం ఎక్కువే కారం వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కూడా వేసుకుని ఇలా నూనె సెపరేట్ అవుతుంది కదా, అప్పుడు చేప ముక్కలు వేసుకుని 30 సెకండ్స్ ఉంచి అప్పుడు టర్న్ చేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి. ఆ పులుపు తగ్గట్టుగా వాటర్ కూడా వేసేసుకుని 4 బెండకాయ ముక్కలు ఇలా కోసుకుని వేసుకోండి. తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకుని మరిగించేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు మనకి కావాల్సినంత కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకో 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి.